మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానమును తెలియచేయుచున్నాము. ప్రతిదినము ప్రసారమగుచున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును బట్టి మీరు బలపడుచున్నారని, దేవునిలో ఎదుగుచున్నారని, క్రీస్తు యేసు వారి యొక్క రెండవ రాక కొరకు సిద్ధపడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాము. ద చీఫ్ లాంగింగ్ ఆఫ్ ఎన్ యావరేజ్ మ్యాన్ ఇస్ లవ్. ఒక సగుట మానవుని యొక్క అంగలార్పు ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తే అది ప్రేమ కొరకై ఉన్నది. దేవుడు ప్రేమ ఉండగా అట్టి ప్రేమను మానవుడు స్వీకరించుటకు దేవుడు మానవుని నిర్మించి ఉండగా ఆ ప్రేమని మానవుడు అన్వేషించు ఉన్నను. ఈరోజు లోకములో అట్టి ప్రేమను సొంతము చేసుకొనలేని వానిగా మానవుడు ఉన్నాడు. ఒకని హృదయము స్వస్థపడుట కన్ననో, అదే హృదయము మరలా గాయపడుట కన్ననో లోకములో ప్రేమయే కారణమై ఉన్నది. ఈరోజు లోకములో ఇటు ప్రేమను మానవుడు వెతుకుచు ఉన్నగా ఆఫెన్ హీ సర్చెస్ ఇన్ రాంగ్ ప్లేసెస్. వెదకకూడని చోట్ల ఈ ప్రేమను వెతుకుచూ ఉన్నాడు. Often we search for the right things but we search them in the wrong places and thus you receive the wrong things. సరైన వాటిని మనము అన్వేషించకూడని స్థలములో దాన్ని అన్వేషించడం బట్టి సరైనవి కాక, మేలైనవి కాక, హాని చేయనివి మానవుడు అందుకొనొచ్చు ఉన్నాడు. ఇందులో ఒకటి లోకములోని ప్రేమ. ఈ ప్రేమ ఎలా ఉన్నది అంటే ఈ ప్రేమ స్వార్థపూరితమైనది. ఈ ప్రేమ కపటముతో నిండి ఉన్నది. కానీ మానవుని హృదయము ఎటువంటి ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది అనగా నిష్కలంకమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణిగా మార్చే ప్రేమ. అందుకని దేవుని యొక్క వాక్యములో క్రీస్తు యేసు వలన మనిషి ఎందుకొనుచున్నది ఏమిటి అనే దాని గూర్చి యోహాను తాను రాసి ఉన్న మొదటి పత్రికలోని 3వ అధ్యాయములోని మొట్టమొదటి వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. For God so loved the world. ఆ ప్రేమని వ్యక్తపరచడానికి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసును లోకములోనికి పంపనని మనము తెలుసుకొనొచ్చు ఉండగా, టుడే ఫర్ గాడ్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఎగ్జిబిట్ హిస్ లవ్, it was through his son Christ Jesus, his coming, his death, his resurrection. ఆయన నరావతారునిగా లోకములోనికి వచ్చుట, నీ కొరకు నా కొరకు శిలువపై మరణించి 3వ దినమందు తిరిగి లేచుట, ఇవన్నీ దేవుడు నీ ఎడల నా ఎడల కలిగి ఉన్న ప్రేమను వెల్లడి చేయు సందర్భములై ఉన్నవే. ఈరోజు నీవు ప్రేమను ఆశించు ఉన్నావు. పరిపూర్ణమైన ప్రేమ కొరకు నీవెదురు చూస్తూ ఉన్నావు. ఆ ప్రేమతో నీ జీవితము నిండవలనని నీవు కోరుచూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, అట్టి ప్రేమనే దేవుడికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసులో నుండి అట్టి పరిపూర్ణమైన పవిత్రమైన ప్రేమను నీకు అనుగ్రహింపచేయచ్చు ఉన్నాడు. కానీ నీవు స్వీకరించాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకరిగా యూదా ఇస్కరియోతు ఉన్నాడు. యూదా ఇస్కరియోతు దేవునికి విరుద్ధముగా అతడు ప్రణాళిక కలిగి ఉన్నాడని దేవుడు ఎరిగి ఉండి కూడా ఆయన ప్రేమ ఎంత ఉన్నతముగా ఉన్నదనగా ఆ కడవరి రాత్రి ఆయన అప్పగింపబడి సిలువనెక్కుటకు మునుపు ఆ కడవరి రాత్రి he still gave space to Judas Iscariot to be part of the table. ఆ కడవరి రాత్రి యూదా ఇస్కరియోతు తనను అప్పగించిన ఉన్నాడని ఎరిగి ఉండి కూడా క్రీస్తు యేసును తన ప్రేమను పంచాడు. తనతో పాటుగా కూర్చొనిబెట్టి రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చుటకు సిద్ధపడిన వాడై ఉన్నాడు. గాడ్ లవ్స్ యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ యు ఆర్. నీవేమై ఉన్ననో దేవుడు నిన్ను ప్రేమించు ఉన్నాడు. బట్ రిమెంబర్, యు నీడ్ టు రిసీవ్ దట్ లవ్. యు సీ ఇన్ ద వరల్డ్ వి ఆఫెన్ ఈదర్ రిసీవ్ ఇట్, ఇఫ్ నాట్ వి రిజెక్ట్ ఇట్. ప్రేమను మనము అంగీకరించవచ్చు లేక కాదనవచ్చు. మనలో అనేకులు క్రీస్తు మన కొరకు చనిపోయినని, మన కొరకు తిరిగి లేచినని వారు ఎరిగిననో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుచున్న వారిని రక్షించుట కొరకై ఆయన తిరిగి వచ్చుచున్నాడని వారు ఎరిగి ఉండి కూడా అనేకులు ఆయన ప్రేమను స్వీకరించలేకపోవచ్చు ఉన్నారు. నీ పాపస్థితి యందే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమను నీవు స్వీకరించుటను బట్టి నిన్ను తన పరిశుద్ధతో తన నీతితో నిన్ను నింపుచూ ఉన్నాడు.
ఆ ప్రేమను నీవు స్వీకరిస్తావా? నీవు ఎదురు చూచుచున్న ప్రేమ క్రీస్తులో ఉంది. క్రీస్తును నీవు స్వీకరించుటను బట్టి ఆయన ప్రేమను నీవు స్వీకరిస్తావు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ప్రేమ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నిష్కలంకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన ప్రేమ కొరకు మేము ఆశించచ్చు ఉన్నాం. అట్టి ప్రేమ శిలువపై నుండి నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు మా కొరకు కనబరచగా ఆ ప్రేమతో నిండువలనని మేము ఆశించచ్చు ఉన్నాము. ఈ సమయమందు ఆ ప్రేమను మాలోనికి పంపుము తండ్రి. ఏ ప్రేమ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నామో ఆ ప్రేమ నీ యందు ఉండి ఉండగా, అట్టి ప్రేమను నీవు మాకు బహుకరించచ్చు ఉండగా, ఆ ప్రేమతో మా జీవితము నిండి ఉండి సంతోషముతో మా జీవితమును కొనసాగించుటకు మాకు సహాయము చేయమని ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి.